అస్సలే స్కూల్‌కి వెళ్ళే హడావిడిలో ఫుల్ బిజీగా ఉంటే మా వాడొచ్చేసి ఇండియన్ కరెన్సీ కావాలమ్మా స్కూల్‌లో చూపిస్తా అని చెప్పి నన్నైతే పిచ్చి టెన్షన్ పెట్టాడు. అడిగిన తర్వాత ఇవ్వకపోతే అయ్యో! ఇవ్వలేదే అన్న ఒక బాధ కంటే అదేదో ఒక్క నిమిషం కేటాయించి ఇచ్చేస్తే బెటర్ అనిపిస్తుంది. అది కూడా మన ఇండియాకి సంబంధించి ఏమైనా చూపిస్తానంటే అసలు ఇవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇండియన్స్ అయ్యుండి. నేనైతే నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా లైఫ్‌లో ఎప్పుడు చదువుకునే పని ఉండదురా బాబు అనుకున్నాను కానీ ఇలాంటి దేశం వచ్చి ఇలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుందని చెప్పి అస్సలు అనుకోలేదు. కరెక్ట్‌గా 6 మినిట్స్‌లో బస్ స్టాప్‌లో ఉండాలి నేను. అంత హడావిడిలో ఉంటా మా పిల్లలైతే ఇది ఇవ్వు, అది ఇవ్వు అని చెప్పి నన్ను పిచ్చెక్కిస్తున్నారు. ఇంకా బస్ ఎక్కంగానే మంచిగా ఇయర్ పోడ్స్ పెట్టుకొని పాటలు వింటా అసలు ఆ ఫీలింగే వేరు. అసలు మార్నింగ్ స్ట్రెస్ అంతా కూడా నాకు కాస్తంత బస్‌లోనే రిలీఫ్ అయిపోతాను. బయట నేచర్‌ని చూస్తూ పాటలు వింటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డైలీ కనీసం ఒక 2, 3 సాంగ్స్ వింటే ఎంతో రిఫ్రెష్‌మెంట్ ఇస్తుంది. ఎండాకాలం స్టార్టింగే అయినా సరే జాకెట్స్ కంపల్సరీగా వేసుకొనే రావాల్సి ఉంటుంది. మార్నింగ్ అప్పుడు కొంచెం చల్లగానే ఉంటుంది. స్కూల్ బిల్డింగ్ లోపలికి రావంగానే అయితే మనం ఆ థిక్ జాకెట్ ని తీసేసి పక్కన పెట్టొచ్చు అనమాట. సో లోపలైతే వార్మ్ గానే ఉంటుంది. నాకు ఎలా ఈ స్కూల్లో మంచి ఫ్రెండ్స్ అయిపోయారో మా పిల్లలకి కూడా వాళ్ళ స్కూల్లో మంచిగా ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. ఈరోజు పికప్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఇంత మంచిగా ఆడుకుంటున్నారో దిశాతోని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.